హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాని పోలీసులు డెకోయ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. మహిళా కానిస్టేబుల్ ను గర్భిణీగా పంపి పోలీసులు హైగ్రీవా హాస్పిటల్లో విచారణ పరీక్షలు చేయించారు. అయితే ఆసుపత్రి డైరెక్టర్ కొర్రా రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని చెప్పినట్లు గుర్తించారు. అనంతరం తమకు పరిచయమైన విజయ్ కుమార్ అనే వ్యక్తి తుక్కగూడలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని, అతని ద్వారా పుట్టబోయే శిశువు ఆడా మగ అనే విషయాన్ని తెలుసుకోవచ్చని మహిళా పోలీసుకు హాస్పిటల్ సిబ్బంది సూచించింది. దీంతో తుక్కగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ పరిధిలో ఉన్న ల్యాబ్ లో మరో డెకోయ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవా హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్లపై కేసు నమోదు చేశారు. మనకు ఫ్రెండ్ పంపిస్తే మనం అక్కడ పంపించేసాము. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ? విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాము. అది ఎక్కడ ఉంటారు వారు? ఇక్కడ తుక్కుగూడ సార్. ఇక్కడ కాదు మరి మీ దగ్గర హాస్పిటల్ ఇక్కడ నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు, నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేసాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, అక్కడనే సార్ స్కాన్. అంటే మీరే చేస్తారు? ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా? సార్ మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే సరే నేను కనుక్కొని చెప్తా అనేసి ఆయన దగ్గర, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఆయన దగ్గర. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చేశారన్న ఎల్బీనగర్లోని వనస్థలిపురంలో లింగ నిర్ధారణ ముఠాను గుట్టురట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. అక్రమంగా లింగ నిర్ధారణ చేస్తున్న ముఠాను పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి ముగ్గురుతో కేసులు నమోదు చేసినట్టు కూడా వస్తుంది. పోలీసులు మహిళా కానిస్టేబుల్ ని గర్భిణీగా పంపించి హైగ్రీవా హాస్పిటల్లో పరీక్షల నిమిత్తం పంపించినట్టు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఆసుపత్రి డైరెక్టర్ కొరరాజు అలాగే రిసెప్షనిస్ట్ లోకేష్ కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని కూడా ఆ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ తో చెప్పించినట్టు గుర్తించారు. సో ఒక వ్యక్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా కూడా ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్పడంతో కూడా ల్యాబ్ టెక్నీషియన్ గా అక్కడ పనిచేస్తున్నారని కూడా ఒక వ్యక్తిని పరిచయం చేశారు. అయితే ఆ వ్యక్తి దగ్గర కూడా వెళ్లి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే అతను పూర్తిగా కూడా గత 9 రోజులుగా ఈ విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడంతో ఈ ముగ్గురు పైన కూడా ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేసి వారిపైన కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లో ఈ ల్యాబ్ లో ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అలాగే హైగ్రీవా హాస్పిటల్ లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ 2 హాస్పిటల్స్ లో కూడా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడంతో ఆ ఆసుపత్రుల పైన కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆ ముగ్గురు వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేశారు. సో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఇప్పటివరకు సిసిపి ఎన్నిటి యాక్ట్ ప్రకారం కూడా లింగ నిర్ధారణ చేయడం చట్టబద్ధ నేరం అయితే పోలీసులు చెప్తున్నారు. ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు స్థానికులు ఇప్పటివరకు ఓన్లీ వారిపైన కేసులు మాత్రమే నమోదు చేశారు. హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కూడా అటువైపు స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా కూడా వారిపైన కేసులు నమోదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.